నమస్కారం అండి. నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటీషియన్, మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. ఇవాళ మనము ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఏంటి, వీటితో మనకి శరీరానికి ఏమైనా లాభాలు ఉన్నాయా లేదా ఎటువంటి నష్టాలు జరుగుతున్నాయో తెలుసుకుందాం. సో ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ అనేది ఈ మధ్యకాలంలో ఫాస్ట్ వరల్డ్లో అందరూ ప్రిఫర్ చేస్తున్నారనమాట. సో ఇంట్లో ఏవైనా చేసుకోవడానికి చాలా టైం తక్కువ ఉండొచ్చు, లేకపోతే చేయడానికి ఇష్టం లేకపోయినా, లేకపోతే త్వరగా లభ్యమవుతుంది అనే ఆలోచనతో కానీ, ఎటువంటి కారణాలతోటైనా ఈ మధ్యకాలంలో మనము ఫాస్ట్ ఫుడ్స్ పైన ఎక్కువ మోతాదులో డిపెండ్ అవుతున్నాం. సో ఈ ఫాస్ట్ ఫుడ్ అంటే మనకు ఆ వర్డ్లో తెలిసిపోతుంది త్వరగా అయ్యే ఫుడ్ అని. కానీ ఈ ఫాస్ట్ ఫుడ్స్కి చాలా ప్రిపరేషన్స్, తర్వాత ప్రొసీజర్స్, మెథడ్స్ ఉంటాయన్నమాట. మనకి బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్లో ప్రీ ప్రిపేర్డ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి మనకి ఒక 5 to 10 మినిట్స్లో దాన్ని ప్రిపేర్ చేసిస్తే మనము ఫాస్ట్ ఫుడ్స్ అని అంటామన్నమాట. సో వీటిని మనము ఎందుకు తీసుకోకూడదు అంటే, సో ముఖ్యంగా వీటిలో ఎక్కువ మోతాదులో సాల్ట్ ఉండడం కానీ, అజినోమోటో వేయడం కానీ, లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ కెచప్స్, సాసెస్ ఇవి వేయడం కానీ, అలాగే ఇవి మైదా బేస్డ్ ప్రిపరేషన్స్ ఉండొచ్చు, లేకపోతే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ డాల్డాస్ వేసి చేస్తుండొచ్చు, అలాగే నిలువ ఉంచిన వస్తువులు వాడుతుండొచ్చు. వీటిలో ఎక్కువ మోతాదులో కెమికల్ ప్రిజర్వేటివ్స్, యాడిటివ్స్, స్టెబిలైజర్స్ ఇలాంటివి యాడ్ చేస్తుండొచ్చు అనమాట. అందుచేతనే మనము వీటిని ఫ్రీక్వెంట్గా తీసుకోకూడదు. ఎప్పుడో ఒకసారి తీసుకుంటే పర్వాలేదు తక్కువ మోతాదులో, కానీ దీన్ని ఒక హ్యాబిట్ లాగా మాత్రం చేసుకోకూడదు అనమాట. సో ముఖ్యంగా మనకి మార్కెట్లో ప్రాసెస్ ఫుడ్స్ కంప్లీట్గా లభిస్తాయి, రెడీ టు ఈట్ ఫాస్ట్ ఫుడ్స్, లేకపోతే సెమీ ప్రిపేర్డ్ లభిస్తాయి, లేకపోతే కంప్లీట్గా అంటే ఇంకా మనం ప్రిపరేషన్ అనేది అప్పటికప్పుడు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అలాంటి ఫాస్ట్ ఫుడ్స్ కూడా లభిస్తాయి అన్నమాట. సో ఈ ఫాస్ట్ ఫుడ్స్లో ఇప్పటి వరకు నేను చెప్పినట్టు చాలా రకాల మనకి శరీరానికి నష్టం చేసే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. సో మనం వీటిని ఎంత మోతాదులో తీసుకోవచ్చు. సపోజ్ మనము నూడిల్స్ కానీ, మంచూరియా కానీ ప్రిఫర్ చేస్తున్నాము. సో నూడిల్స్ అనేది మనకి ఎంత పోర్షన్లో సర్వ్ చేస్తూ ఉంటారనమాట. ఇది ప్యూర్ మైదా. ఇందులో మనకి వాళ్ళు ఇచ్చే సర్వ్ సైజులో కనీసం మనకి ఒక 600 క్యాలరీల ఎనర్జీ వస్తుందన్నమాట. అలాగే మనకి వాళ్ళు ఎక్కువ మోతాదులో నూనె వేస్తూ ఉంటారు. వీటి నుంచి మనకి ఇంకొక 200 క్యాలరీస్ వరకు ఎనర్జీ రావచ్చు అనమాట. ఇది మైదా కాబట్టి మనకి ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ పెరగడము, అలాగే ఫ్యాటీ లివర్ రావడము, కాన్స్టిపేషన్, డయాబెటీస్ ఎక్కువ పెరగడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. సో అందుచేతనే మనము వీటిని తక్కువ పోర్షన్ సైజులో, తక్కువ నూనె మనం మోడరేట్ ఆయిల్ వాడుతూ ఎక్కువ వెజిటేబుల్స్ వేసి, అంటే ఇందులో క్యారెట్ కానీ, బీన్స్, క్యాబేజ్, ఇంకా రకరకాల లీవ్స్ వేసి కానీ దీన్ని మనం తీసుకోవడం చేయాలన్నమాట. వీటిలో మనము రకరకాల ఐటమ్స్ వేయడం చూస్తూ ఉంటాము. వాటిలో చిల్లీ సాస్ కానీ, తర్వాత సోయా సాస్ కానీ, కెచప్స్ కానీ, టొమాటో సాస్ ఇలాంటివి వేస్తుంటారు అనమాట. ఇవన్నీ హైలీ ప్రాసెస్ ఫుడ్స్ కాబట్టి మనం ఇలాంటి ప్రాసెస్ ఫుడ్స్ చేయకుండా మనము ప్రిఫర్ చేయొచ్చు. అలాగే మనకి మంచూరియన్, వీటిలో కూడా ఫుల్ మైదా ఉంటుంది. వీటిలో కూడా మనకి రకరకాల యాడిటివ్స్ అండ్ ప్రిజర్వేటివ్స్ వేస్తూ ఉంటారు. సో ఇది కూడా మనము ఎంత మేరకు అవాయిడ్ చేస్తే కనుక అంత మంచిది. సో కొంత మోతాదులో మనకి వెజిటేబుల్స్ వేసి ఎక్కువ మోతాదులో మైదా వేస్తారు. అలాగే ఇప్పుడు చెప్పిన కెమికల్స్ అన్నీ యాడ్ చేస్తూ ఉంటారనమాట. దీనివల్ల మన శరీరానికి ఎంతో నష్టం జరుగుతుంది. అజినోమోటో ఇలాంటివి ఇవి న్యూరోటాక్సిక్ అని ప్రూవ్ చేశారు. కొన్ని దేశాల్లో ఇవి కంప్లీట్గా బ్యాన్ చేశారనమాట. మనకి బయట దొరికే ఫాస్ట్ ఫుడ్స్ చాలా ఉన్నాయి, స్ట్రీట్ ఫుడ్స్. ఇవి పిల్లలు ఎక్కువగా మగ్గు చూపిస్తున్నారు. అలాగే ఎంప్లాయీస్ కానీ, హౌస్ హోల్డ్ విమెన్ కానీ ఈజీ టు ప్రొక్యూర్ అనేసి, తర్వాత అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారని. సో లాంగ్ స్టాండింగ్ స్టడీస్ ఏం తెలిపోతున్నాయంటే, ఈ జంక్ ఫుడ్తో మనకి పిల్లల్లో డిప్రెషన్ రావడము, అటెన్షన్ డెఫిసిట్ అవ్వడము, కాన్స్టిపేషన్ రావడము, అలాగే వాళ్ళలో కొద్ది రకాల నాసియా, వామిటింగ్ రావడము, ఫుడ్ ఇన్ఫెక్షన్స్ జరగడము, అలాగే పెద్దవాళ్ళలో అన్కంట్రోల్ డయాబెటీస్, సెంట్రల్ ఒబిసిటీ, హై బ్లడ్ ప్రెషర్స్, కార్డియోవాస్కులర్ డిజీజెస్, డిప్రెషన్స్ ఇలాంటివి వస్తున్నట్టు తెలుపుతున్నాయి అన్నమాట. అందుచేతనే మనం ఈ ఫాస్ట్ ఫుడ్స్ని అవాయిడ్ చేయడం కానీ, తక్కువ మోతాదులో ప్రిఫర్ చేయడం కానీ
మంచిది. వీలైనంత మటుకు మనం దాన్ని హెల్తీ వేలో ప్రిపేర్ చేసుకోవడం కానీ, ఆర్ మనము ఎక్కడైనా హోటల్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినప్పుడు దాన్ని హెల్తీ వేగా చేయడము, ఇలాంటివి పిల్లల్లో పెద్దల్లో ఇన్కార్పొరేట్ చేసుకుంటే కనుక అప్పుడప్పుడు కొద్ది మోతాదులో మనం ఫాస్ట్ ఫుడ్స్ని ఎంజాయ్ చేయొచ్చు. ఫాస్ట్ ఫుడ్స్లో మనకి బయట మార్కెట్లో రకరకాలుగా దొరుకుతుంటాయి అన్నమాట. ఇది హాట్ సేవరీ ఐటమ్ ఉండొచ్చు, లేకపోతే స్వీట్ ఐటమ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకొక డెజర్ట్ కానీ పుడ్డింగ్ లిక్విడ్ లాగా అయినా ఉండొచ్చు అనమాట. సో ముఖ్యంగా మనము చిన్న పానీపూరి సెంటర్ దగ్గర నుంచి తీసుకుంటే మనము పెద్ద పెద్ద అవుట్లెట్స్లో మనం పిజ్జా కానీ బర్గర్స్ కానీ లేకపోతే కెంటుకీ ఫ్రైడ్ చికెన్స్ కానీ మంచూరియన్స్ కానీ నూడిల్స్ కానీ అలాగే మన థిక్ షేక్స్ కానీ డోనట్స్ కానీ లేకపోతే ఇంకెటువంటి మౌస్ డెజర్ట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఇంకా ఫింగర్స్ కానీ ఇలాంటివన్నీ మనకి జంక్ దానికి వస్తాయన్నమాట. ఇవన్నీ బేసికల్గా మనకి ఎక్కువ మోతాదులో క్యాలరీస్ ఇస్తాయన్నమాట. మనము ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నామంటే ఇంతకుముందు సైజు ఒక అంత చిన్న కుకీ కానీ డోనట్ ఈ సైజులో ఉండేదన్నమాట. దాంట్లో అరౌండ్ మనకి 150 to 250 క్యాలరీస్ వచ్చేవి, దాని స్టఫ్ని బట్టి లేయర్స్ని బట్టి. ఇప్పుడు చూసే డోనట్ మనకి ఇంత పెద్దగా ఉంటుంది, మనకి సింపుల్గా ఒక 450 క్యాలరీస్ వస్తుంది అనమాట. మళ్ళీ ఇది కోకోనట్ స్టఫ్ కానీ లేకపోతే ఇంకా ఎటువంటి క్రీమ్ నట్స్ ఇలాంటివి వేస్తే ఇంకా ఎక్కువ క్యాలరీస్ అనేవి పెరుగుతాయి అన్నమాట. అలాగే మన స్కూప్స్ ఐస్ క్రీమ్స్ తీసుకోండి. ఇంతకుముందు కోన్ ఐస్ క్రీమ్ ఆర్ కప్ ఐస్ క్రీమ్ ఒక స్మాల్ వాల్యూమ్లో ఉండేది. ఇప్పుడు మనకి పెద్ద పెద్ద సర్వ్ సైజ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూప్స్ ఒక 3-4 స్కూప్స్ వేసి ఇంకా వాటిలో జెల్లీస్ వేయడం కానీ చాక్లెట్ చిప్స్ వేయడం కానీ హనీ డ్రాప్స్ వేయడం కానీ ఇంకా ఇటువంటి గ్రేట్ చేసిన ఐటమ్స్ ఏవైనా చాక్లెట్స్ వైట్ ఆర్ డార్క్ వేయడం కానీ ఇలా హై క్యాలరీ మనకు సుమారుగా ఒక 1000 క్యాలరీస్ వచ్చేటట్టు ఐస్ క్రీమ్స్ లభిస్తున్నాయి అనమాట. అలాగే మనం పిజ్జా కూడా ఇంతకుముందు స్మాల్ సైజ్ ఉండేదన్నమాట, లెట్స్ ఒక 500 to 600 క్యాలరీస్ వచ్చేది. ఇప్పుడు పిజ్జా మనకి బిగ్ సైజ్ ఎక్స్ట్రా లార్జ్, తర్వాత చీజ్ బర్స్ట్ అని పైన టాప్ లేయర్స్లో చీజ్ లోపల లేయర్స్లో చీజ్ ఇలా ఎక్కువ హై ఫ్యాట్ హై క్యాలరీలో రావడము మనకి సుమారుగా 1500 నుంచి 1800 క్యాలరీలు వచ్చేంత వరకు కూడా మనకు ఈ పిజ్జా అవైలబుల్ ఉంది. ఇంతకుముందు అలాగే బర్గర్ కూడా స్మాల్ సైజ్ ఈ సైజ్ వచ్చేది. ఇప్పుడు మనకి డబుల్ కట్లెట్ విత్ కింగ్ సైజ్ బర్గర్స్ అంత పెద్దగాను, అలాగే 800 to 900 కిలో క్యాలరీస్ రావడము, మనకు వీటితో ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అడిషనల్గా ఇవ్వడము, తర్వాత కోక్స్ పెప్సీస్ అడిషనల్ యాడప్స్ ఇవ్వడం, ఇవన్నీ తీసుకుంటే కనుక మనము కనీసం ఒక యావరేజ్ మనిషికి కావలసిన ఆహారం కన్నా ఒక 1.5 టైమ్స్ ఎక్కువగా తినేస్తున్నాం ఒక్కసారి కనుక మనం ఇలాంటి వాటిపైన ఇండల్జ్ అవుతాయి. సో ఇలా మనకు తెలియకుండా అడిషనల్ క్యాలరీస్ అయిపోతున్నాయి అనమాట. అలాగే సమోసాస్ తినేయడము, 2 సమోసాస్ పెద్ద సైజ్, అంతకుముందు అంత సమోసా ఉంటే ఇప్పుడు బిగ్ సమోసాస్. సో ఆ బిగ్ సమోసాస్ 2 తినేసి ఒక 250 ml or 500 ml పెట్ బాటిల్లో సాఫ్ట్ బెవరేజ్ తాగడం ఇలాంటివి మనం ఎక్కువ చూస్తున్నాం. ఇంతకుముందు పానీపూరి తినడము చాట్ తినడము జరుగుతుంది. ఇప్పుడు పానీపూరి విత్ రగడా కట్లెట్, ఆలూ కట్లెట్, సమోసా కట్లెట్ అది తినడం ఇది. సో డబుల్ పోర్షన్స్ ఎక్కువ క్యాలరీస్ అనేవి వస్తున్నాయి అన్నమాట. సో మనం ఇక్కడ గ్రహించుకోవాల్సింది ఏంటంటే వీటిలో యూజ్ చేసే ప్రిజర్వేటివ్స్ అండ్ యాడిటివ్స్ ఎమల్సిఫైర్స్ ఏంటి, ఎంత మోతాదులో క్యాలరీలు వస్తున్నాయి, ఎంత మోతాదులో ఫ్యాట్ వస్తుంది, అలాగే అన్హెల్తీ ఫ్యాట్, ఎక్సెస్ సాల్ట్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇవన్నీ రావడంతో మనకి ఎన్నో రకాల నష్టాలు జరుగుతున్నాయి దీన్ని ఫ్రీక్వెంట్గా ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన. సో పిల్లల్లో కోఆర్డినేటివ్ ఫంక్షన్ ఇంపేర్ అవ్వడము, అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ తగ్గడము, వాళ్ళ స్కూల్ పర్ఫార్మెన్సెస్ తగ్గడము, అలాగే వాళ్ళ అటెన్షన్ పే చేయకుండా అవ్వడము, తర్వాత వాళ్ళలో కాన్స్టిపేషన్, బ్లోటింగ్, గ్యాస్ ఫార్మేషన్ ఇవన్నీ కనబడుతున్నాయి. పెద్దవాళ్ళలో కూడా మల్టిపుల్ ప్రాబ్లమ్స్, అలాగే వాళ్ళకి ఎక్కువ మోతాదులో బయట ఇండల్జ్ అయినప్పుడు గ్యాస్ట్రైటిస్ అవ్వడము, గ్యాస్ట్రోఇసోఫేజియల్ రిఫ్లక్స్, కాన్స్టిపేషన్, హై కొలెస్ట్రాల్, హై ట్రైగ్లిజరైడ్స్, ఇంకా రకరకాల కార్డియాక్ ఈవెంట్స్, స్ట్రోక్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మనం ట్రెడిషనల్ హెల్తీ ఫుడ్ ఐటమ్స్ని మనం ఇంట్లో చేసుకోవడం, ఇంట్లో మనం తీసుకోవడం వల్ల మనకు ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ వదిలేసి జస్ట్ బికాజ్ వీఆర్ లిటిల్ ఎడ్యుకేటెడ్, కొంచెం మోడర్న్గా ఉన్నాము, కొద్ది ఎక్కువ సంపాదిస్తున్నామని చాలామంది బయట ఫుడ్స్ పైన డిపెండ్ అవుతున్నారు. అవి ఎంత మోతాదుగా హెల్తీ ఉన్నాయి,
ఎంత మోతాదులో తీసుకోవచ్చు, ఎన్నిసార్లు తీసుకోవచ్చు అనేవి ఇది ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సిన విషయం.